హార్టీ వెల్కమ్ టు అండ్ ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసి వారి ఆశీస్సులు అందిస్తున్నటువంటి వెరీ ఇంపార్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టిఎఫ్ఐ సో విఎన్ ఆదిత్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ టు. సో కిషోర్ గారిని వారిని బొకే ఇచ్చి ప్రజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. So once again, hearty welcome, sir. Hearty welcome to VN Aditya Garu, Directors Association President. Can we have huge round of applause for the entire guests and all the team on stage, please? So welcoming Vamsi Chandrabhatla, please join us on stage. Hearty welcome. Put your hands together to welcome him, please. So Director Ram Prasad sir, Vedic Milki Ravas, request చేస్తున్నాం. Hearty welcome, sir. So Chaitanya Moturi Garu, please join us on stage. And I would like to welcome Jagdish Keki Garu, please come on to the stage. Our మన lyricist Purnima గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Please come forward. సో కళ్యాణం కమనీయం జీవితం చాలా బాగుందని మనం అందరం మాట్లాడుతున్నాం. అండ్ యూ కెన్ ఎంజాయ్ ద సాంగ్ థరోలీ ఆన్ మ్యాంగో మ్యూజిక్. మ్యాంగో మ్యూజిక్లో స్ట్రీమ్ అవుతుంది ఈ సాంగ్. సో యూ కెన్ ఎంజాయ్ ఇట్ ఆన్ మ్యాంగో మ్యూజిక్. సో ముందుగా ఇప్పుడే మనం పాట గురించి మాట్లాడుకున్నాం, అందులో రాసిన వ్యాఖ్యల గురించి, ఆ ఉచ్చారణ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ పాట గురించి అండ్ అలానే మన ఫిల్మ్ గురించి మాట్లాడాల్సిందిగా పూర్ణిమ గారిని రిక్వెస్ట్. ఫస్ట్ సినిమా ఇది, కొంచెం నర్వస్గా ఉంది. థ్యాంక్ యూ అరవింద్ అన్నయ్య, సారీ అరవింద్ గారు. ఈ సినిమా నాకు రావడానికి మెయిన్ అరవింద్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. సార్ రవి సార్, థ్యాంక్ యూ సార్, నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ప్రసాదరావు గారు, కిషోర్ సార్ గారు, అలాగే నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన మా రవి లోకి డైరెక్టర్ గారు. ఇది చాలా టీమ్ వర్క్ తోటి చాలా హార్డ్ వర్క్ చేసామండి. టీం అంతా చాలా ఓన్ చేసుకొని చేసిన సినిమా అండి ఇది. అరవింద్ గారు కానీ, సతీష్ గారు కానీ, తమ్దాని గారు, అందరూ హీరోయిన్లు అయితే అసలు నటించినట్టు లేదండి, జీవించినట్టుగా ఉంది. విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అప్డేటు టెక్నాలజీతో బాగా చేసామని అనుకుంటున్నాం. మీరు ఈ సినిమాని థియేటర్లో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. So thank you so much for working on our film అండి. Now I would like to welcome మురళీ కార్తికేయ గారు, మ్యూజిక్ డైరెక్టర్. సో అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెట్టాలో నాకు తెలియదు. ఐ స్టార్ట్ విత్ మై డైరెక్టర్ రవి లోకిరెడ్డి. వేరే సినిమాకి ట్యూన్స్ చేస్తే ఆ ట్యూన్స్ చేసిన దానిలో ఐడిటి ట్యాగ్లో నా ఈమెయిల్ ఐడి చూసి నన్ను అప్రోచ్ అయ్యి కాల్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. అది చెప్పాలంటే లక్ అని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ అరవింద్ భయ్య, మీ వల్ల నాకు ఈ మూవీ దొరికింది. అండ్ అద్భుతమైన టైటిల్ ఇది. అసలు ఇలాంటి టైటిల్ ఒక కొత్తగా మూవీ చేసిన ఒక మ్యూజిక్ కంపోజర్కి ఇలాంటి టైటిల్ దొరకడం కూడా పెద్ద విషయం. ఎందుకంటే అది చెప్పుకొని చాలా ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ మామూలుగా కన్నా ఈ సినిమాలో 4 సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేనే చేశాను. మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను, విసిగిపోయేంత టైం తీసుకున్నాను. బట్ నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గారు, కిషోర్ గారు అండ్ ప్రసాద్ సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ పూర్ణిమ గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ట్యూన్స్కి ఎగ్జాక్ట్గా ఫీల్ చేశారు, ప్రాపర్గా ఆ ఫీల్, ఎమోషన్, ప్రతి సందర్భాన్ని కంప్లీట్గా దాన్ని ఎన్హాన్స్ చేసేలా నాకు లిరిక్స్ ఇచ్చారు. ఎందుకంటే లిరిక్స్ లేకపోతే నేను ఎంత ట్యూన్ చేసినా తనన అలాగే ఉంటుంది. బట్ థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిఓపి మా వెంకట్ గారు, చాలా బాగున్నాయండి. నాకు అంటే కొన్ని నేను ఆడియో పర్సన్ కదా, సో నాకు విజువల్స్ చాలా వాల్యుబుల్ అనిపిస్తాయి. ఎందుకంటే ఆడియో ఒక్కటే అన్నారు, విజువల్స్ షేర్ చేసుకోవడానికి, చాలా ప్రౌడ్గా ప్రజెంట్ చేసుకోవడానికి అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఇంక నుంచి ఇవాళ సోషల్ మీడియా పగిలిపోతుంది నా ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ అ లాట్ వెంకట్ గారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు
ఖాన్ అండ్ సాహితి గారు అద్దరిపోయారు స్క్రీన్ మీద. అసలు క్యూట్ గా బ్యూటిఫుల్ గా రెండు రకాల చెప్పాలి, చాలా బాగున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ సాంగ్ కి తగ్గ ఎలిగెన్స్ అండ్ అదన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. మ్యూజిక్ ఎంత చేసినా కూడా విజువల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు విజువల్స్ వీళ్ళందరూ కలిపి నాకేంతో నేను చేసినట్లేదు, వీళ్ళందరూ కలిసి నన్ను పైకి లేచి కూర్చోబెట్టిన ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్స్ అ లాట్ అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ మీకు మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు టైటిల్ చూసి ఈ మూవీ మీరు ఆల్రెడీ టీజర్ వల్ల ఒక ఐడియా వచ్చి ఉంటుంది, కానీ టైటిల్ చూసి ఇదేదో సింపుల్ ఫ్యామిలీ డ్రామా అనుకోవద్దు. దర్ ఇస్ సస్పెన్స్, దర్ ఇస్ థ్రిల్లర్ అండ్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. ఒక్క మూవీలో లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ స్టేజ్ బై గాడ్స్ గ్రేస్ నాకు కొంచెం అలవాటైంది గేదెరాజు మూవీ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. యాక్చువల్లీ సినిమా నాకు ఫస్ట్ నుంచి తెలుసు. అరవింద్ చెప్పినట్టు నాకు చిన్న పార్ట్ ఇచ్చారు యాజ్ అ రైటర్ కింద. కానీ టీజర్ చూసినప్పుడు నేను నిజంగా ఎక్సైట్ అయ్యాను. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, ఎందుకంటే ఈ టీం అంతా నాకు బాగా తెలుసు. దురాని బాగా తెలుసు, అండ్ ఉదయ్ మీకు టీజర్ లో కనిపిస్తాడు కదా, ఉదయ్ కూడా నాకు చాలా బాగా తెలుసు. రవి గారు తెలుసు, కిషోర్ సార్ తెలుసు, ఎవ్రీవన్. సో నాకు చాలా బాగా తెలిసిన టీము, నాకు సినిమా మొత్తం తెలుసు. కానీ టీజర్ మీలాగే నేను ఫస్ట్ టైం చూసా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అదరగొట్టు రవి గారు అదరగొట్టారు, జగదీష్ ఖాన్ అందరూ చాలా బాగా చేశారు. సో నేనేం బలంగా నమ్ముతాను అంటే ప్రతి సినిమాకి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి ఆ టీంకి. ఇలాంటి మూమెంట్స్ మాత్రం చాలా చీరప్ చేస్తూ. మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం విజయేంద్ర ప్రసాద్ గారు. ఇంకా అంతకంటే ఒక ఋషిలాగా మేము అసలు ఆయన కలిసినప్పుడు అంత కామ్నెస్ వచ్చింది మనందరికీ, రైట్? చాలా మంది మనం అందరం వెళ్ళాం ఆ రోజు. ఎంతో అద్భుతంగా ఒక బ్యూటిఫుల్ కామ్నెస్ అండ్ మూవీ పోస్టర్ గురించి, టైటిల్ గురించి మేము చెప్పిందంతా ప్రశాంతంగా విని ఎంతో మంచి మాటలు చెప్పారు. అండ్ అది కూడా మీరు వీడియోలో చూస్తుంటారు డిజిటల్లో. ఇంకా రెండోది చంద్రబోస్ గారు, నాటు నాటు లాంటి సాంగ్ రాసి ఆస్కర్కి వెళ్ళిన చంద్రబోస్ గారు నిన్న లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. అండ్ ఈరోజు సార్ మీరు రావడం మాకు గర్వకారణం. విఎన్ ఆదిత్య గారు టిఎఫ్డిఏ ప్రెసిడెంట్, ప్లస్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన ఒక డైరెక్టర్గా మాకు ఇండస్ట్రీలో నిలిచిపోతారు. మీరు రావడం గొప్పతనం. సురేష్ గారు మిమ్మల్ని కలిసి 2 నిమిషాలు అయింది. అండ్ ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్, ఒక మంచి మనిషి కూడా అంటారు చాలా మంది. సో ఐ నో నౌ వై దే సే దాట్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఇంకా తెలీదు, తెలుస్తుంది ఇంకో. సో అదేవిధంగా మేము కార్పొరేట్ ప్రపంచం నుంచి వచ్చాం, ప్రసాద్ పైలా గారు కానీ నేను కానీ. నేను యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను యూఎస్లో. ఇంతకుముందు కొన్ని మినుగురులు, 24 కిస్సెస్, తర్వాత ఇప్పుడు కళ్యాణం కమనీయం జీవితం, తర్వాత ఇంకోటి పట్టాలు ఎక్కిస్తున్నాం త్వరలో. సో ఈ విధంగా ఒక ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ మేము. కార్పొరేట్ ప్రపంచంలో లీడర్షిప్ పొజిషన్స్ చేసుకుంటూ అదేవిధంగా ఒక ప్యాషన్తో చేయాలన్న ఒక ఉద్దేశంతో వచ్చాం ఇండస్ట్రీకి. ప్రసాద్ పైలా గారు నా మిత్రుడు, ప్రియమిత్రుడు, ప్లస్ ఆయన వైజాగ్ మాడుగుల్లో ఆయన తెలియని వారు ఎవరు లేరంటే నాకు తెలీదు, డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది. ప్రముఖ రాజకీయవేత్త, ఎన్నో చారిటబుల్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఎన్నో బిజినెస్లు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఒక 15 మినిట్స్ పడుతుంది నాకు. సో అలాంటి వ్యక్తి. సో ఆయనతో కలిసి ట్రావెల్ చేయడం చాలా చాలా హ్యాపీ. సో ఇంకొకసారి టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే, వెంకట్ గారు బ్యూటిఫుల్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్. అరవింద్, సందాని గారు, తర్వాత ఖాన్, నీ గురించి రషెస్ చూసిన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు నాకు, ఎవరి అబ్బాయి బాగున్నాడు, చాలా ఈజీగా చేస్తున్నాడు. సో విల్ బి వెరీ ప్రౌడ్. నేను అనుకుంటున్నది ఒక 2-3 years తర్వాత విల్ బి వెరీ ప్రౌడ్ దాట్ ఖాన్ దురాని మేము లాంచ్ చేసామని చెప్పుకుంటుంది నేను. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో థ్యాంక్ యూ. సో సాహితి, నువ్వు కొత్త కాదు ఇండస్ట్రీకి, ఆల్మోస్ట్ 10 movies పైన చేసావు. సో మీరు రావడం కూడా ఇట్స్ అ హ్యూజ్ ప్లస్ ఫర్ ద ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఫైనలీ నేను ఒకటే చెప్పదలుచుకునింది, తెలుగు ఇండస్ట్రీ మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తుంది. సో అదేవిధంగా మా సినిమా మంచి కథ ఉన్నది, డెఫినెట్లీ కాకిపిల్ల కాకి ముద్దంటారు, అదేవిధంగా నేను చెప్పాలి గొప్పగా. మేము చెప్పడమే కాదు, రేపు పొద్దున్నే ఆడియన్స్ కూడా ఇది మీ పిల్ల మంచి పిల్ల చెప్తారు అని నా ఉద్దేశం. సో అది నేను డెఫినెట్లీ ఎదురు చూస్తున్నాను. సో అలా చెప్తారని కూడా తెలుసు. సో మీరందరూ ఈ మధ్య
ఒక మంచి ఫ్యామిలీ కథ విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్, డ్రామా, ఒక ఎగ్జైటింగ్ సినిమా. అదేవిధంగా ఐఎమ్ సో సారీ, ఇంకొకరి గురించి చెప్పాలి. మళ్ళీ పాడుకునే విధంగానే ఉన్నాయండి. చాలా అద్భుతమైన కథ, అద్భుతమైన సినిమా. మన ఖాన్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. మొత్తం ఇప్పుడు ఈ కథకి మెయిన్ మూల కారణం మన అరవింద్ గారు, రవి గారు కష్టం అంతా కలిపితే ఈ కళ్యాణం గమనీయం జీవితం అండి. చాలా మంచి సినిమా, అందరికీ నచ్చుతుంది. మీరు అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమా విజయవంతం అయ్యేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మొదటి సినిమా అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. దాదాపు 12 ఏళ్ళు కష్టం ఉంది. ఎన్నో ప్రయాసాలు పడి, కింద పడి, మీద పడి ఈ సినిమాని ఎక్కడి వరకు తీసుకొచ్చాం. దాని వెనకాల ఒకే వ్యక్తి, మా రైటర్ అరవింద్ వెనకాల ఎప్పుడు ముందున్నాడు. చాలా చోట్ల మేము ఓడిపోయాం, అయినా సరే చాలా చోట్ల నన్ను గెలిపిస్తూ వచ్చాడు. ఈ రోజు ఇక్కడ కూడా చాలా గెలిపించే ముందు నిల్చోబెట్టాడు. సో ఓకే, పోతే ఈ సినిమాలో మెయిన్ పనిచేసిన, ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన పైలా ప్రసాద్ గారు ఈరోజు ఈవెంట్ రాలేదు, యుఎస్ లో ఉన్నారు. ఎక్కడో చాలా మారుమూల గ్రామంలో, చాలా పల్లెటూరు, రిమోట్ ఏరియా, ఇప్పుడు కూడా మా ఊర్లో సిగ్నల్ సరిగా ఉండవు. అలాంటి ఊరు నుంచి నన్ను తీసుకొచ్చి ఒక అవకాశం ఇచ్చి డైరెక్టర్ గా నిల్చోబెట్టారు పైలా ప్రసాద్ గారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాని తర్వాత సినిమా మొదలుపెట్టిన తర్వాత మా కిషోర్ గారు జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఒక మనిషి ఎలా ఉండాలి, మనం ఎలా నేర్చుకోవాలి, మాకు సినిమా కన్నా బయట ఎలా బతకాలి అని చాలా విషయాలు నేర్పించారు కిషోర్ గారు. సినిమాకి ప్లస్ పర్సనల్ కూడా నాకు ఎంతో ముందు నడిపించారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలానే ఈ సినిమాలో ముఖ్యంగా పాటలు, నా దగ్గర సినిమా చేసినప్పుడు కథ కన్నా ముందు ఒకే ఒక ట్యూన్ ఉండేదండి, అదే కళ్యాణం గమనం జీవితం ట్యూన్. ఆ ట్యూన్ పట్టుకొని నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి వెళ్ళాను. ప్రొడ్యూసర్ గారికి వెళ్ళినప్పుడు చాలా బాగుందని చెప్పారు. ఇలా శ్రీమురళి కార్తిక్ అని చెప్పారు, కథ రెడీ చేయమన్నారు. నాకు కథ లేదు, కొన్ని నా జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను మా అరవింద్ చెప్పాను. అందుకే నేను స్టోరీ లైన్ వేసుకున్నాను. మొత్తం ఆ ఇన్సిడెంట్ తీసుకొని, అవునా, ఓకే, సారీ సార్, ఫస్ట్ ఓకే, ఆ స్టోరీ కొన్ని సిచ్యువేషన్ నేను తీసుకొని తను పూర్తిగా కథ అందించాడు. థ్యాంక్ యూ అరవింద్. కలుపుతాం ఒకసారి, మళ్ళీ మాకు ఇంకోటి ఉంటుందో తెలియదు, ఇదే ఫైనల్. థ్యాంక్ యూ అరవింద్, ఎప్పటికీ రుణపడి పడి ఉంటాను. ఇంత మంచి కథ, చాలా బ్యూటిఫుల్ కథ అందించాడు. థ్యాంక్ యూ. డైలాగ్స్ అయితే మీరు ఇంకా సినిమాలో మీరు చూడండి, రిలీజ్ అయినప్పుడు అద్భుతంగా ఉంటాయి డైలాగ్స్, చాలా చాలా బాగుంటాయి, చాలా మెచ్యూర్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా మిగతా టెక్నీషియన్కి వస్తే మా శ్రీమురళి కార్తికేయ ఈ సినిమాకి చాలా మ్యూజిక్ అందించారు బ్రదర్, రండి, చాలా మ్యూజిక్ అందించారు. చాలా చాలా ఎన్నో, ఓకే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, చాలా పాటలు ఆర్ఆర్ గానీ చాలా మా అందరికన్నా ఒక మెట్టు పైన కూర్చున్నాడు ఆయన, ఒక పైన కూర్చోబెట్టాడు సినిమాని. థ్యాంక్ యూ బ్రదర్, అంత సపోర్ట్ చేసినందుకు. అలానే ఓకే 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 అలానే మా పూర్ణిమ గారు, థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి పాటలు రాసినందుకు. నాకు పూర్ణిమ గారు పరిచయం అయినప్పుడు చాలా అమాయకంగా ఒకటే మాట అడిగారు, నా పేరు వేస్తారా అని. సో పేరు వేయడంలో రవి లోకిరెడ్డి ముందుంటాడు. సో థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి పాటలు మీరు రాసినందుకు. ఎక్కువ పని చేశాడు తను సినిమాకి, చాలా డే అండ్ నైట్ చాలా ఎక్కువ కష్టపడతాడు నాకన్నా కూడా. థ్యాంక్ యూ సిగ్గి, సపోర్ట్ చేసినందుకు. జంబా ఇప్పుడే వచ్చావా? థ్యాంక్ యూ, చాలా బాగా యాక్ట్ చేసావు సినిమాలో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మర్చిపోయినా? చైతన్య గారు, థ్యాంక్ యూ, మన రిలేషన్ చాలా ఉంది, చాలా దగ్గర ఉంది. థ్యాంక్ యూ, సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. జగదీష్ గారు, మీరు ఇల్లుకెరవాడు కానీ చాలా చాలా అద్భుతంగా ఈరోజు ఇక్కడ చాలా మంచి పేరు వచ్చింది. అది చైతన్య చింతపట్ల, థ్యాంక్ యూ యాక్ట్ చేసినందుకు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తాయండి, రెగ్యులర్ కథ కాదు ఇది, అంటే అందరూ చెప్పేది నేను కూడా అలాగే చెప్తాను. చాలా మంచి లవ్ స్టోరీ, డ్రామా, సస్పెన్స్ ఉన్న కథ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మాకు ఈ కథ రాసినప్పుడు అరవింద్ కథ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒకే ఒక్క సీన్ ఏదో మాకు వెల్దిగా ఉంది, ఏంటి ఆ సీన్ రావట్లేదు అన్నప్పుడు ఒకే ఒక పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్ తోనే సినిమా మేము ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నాం. ఖచ్చితంగా మేము అందరూ ఆదరించాలి. ఇంకొకటి, ఈ సినిమాలో హీరో ఎవరు అనుకున్నప్పుడు చాలా మంది పేర్లు వినిపించాయి, చాలా మంది పేర్లు మా ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు కానీ సజెస్ట్ చేశారు. కానీ మేము ఒకే ఒక అబ్బాయిని, ఖాన్ దురాని అనే అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాం. ఖాన్, థ్యాంక్ యూ సో మచ్.
నువ్వు హీరో కన్నా ఎక్కువ ఇంకా ఈ సినిమాకి చాలా కష్టపడ్డావు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మాకు చాలా ఫొటోస్ వచ్చాయండి. అమ్మాయి ఎవరు ఏంటి ఎవరు చేద్దన్నప్పుడు చాలా క్యాష్ డేట్ దగ్గర నుంచి ఫొటోస్ తీసుకున్నాను. కానీ ఒకే ఒక ఫోటో దగ్గర మేము ఆగామండి. అది సాహితి గారు. థ్యాంక్ యూ సో మచ్ సాహితి. చాలా అందంగా ఉన్నారు సినిమాలో. చాలా పేషెన్స్తో నేను చాలా ఇబ్బంది పెట్టిన షూటింగ్లో చాలా ఇబ్బంది పెట్టినా చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సాహితి. ఇంకా ఎవరైనా మర్చిపోతే వెరీ సారీ. సినిమా మరీ ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందంటే మరీ ముఖ్యంగా రాజవంశీ గారు మీరు ఎక్కడ ఉండిపోతున్నారు, ఒక్కసారి ఇలా రండి సార్, రండి. పర్లేదు రండి సార్, రండి సార్. డైరెక్టర్ పిలిచి రావాలి, అది రూల్ ఇక్కడ ఈరోజు. థ్యాంక్ యూ రాజవంశీ గారు. మీరు చేసే సపోర్ట్ చాలా చాలా ఎక్కువ ఉంది. ఇంకా ముందు ముందు ప్రోగ్రామ్స్ కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఒకే ఒక్క వ్యక్తికి నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలండి, మా వైఫ్ పద్దు. థ్యాంక్ యూ సో మచ్. నీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ రాకుండా కాదు. అండ్ మా అబ్బాయి చాణక్య చాలా సపోర్ట్ చేస్తారు నాకు ఎప్పుడు. మా అబ్బాయి సినిమా డైరెక్టర్ తప్ప ఇంకేం అవ్వద్దని రోజు చెప్తూ ఉంటాడు. సో థ్యాంక్ యూ చాణక్య. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పద్దు. నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. నువ్వు లేకపోతే నాకు ఈ సినిమా కెరీర్ ఉండదు కాదు. చాలా చాలా సపోర్ట్ చేశావు. అండ్ తొందరలోనే ఈ సినిమా మీ అందరి ముందుకు రాబోతుంది. మీ అందరూ ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, మరిన్ని సినిమాలు చేసేలాగా మనం ప్రోత్సహిస్తారని ప్రత్యేకంగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఆల్. ఒక కళాశాలలో ఇద్దరు యువకులు ఒకరినొకరు ఇష్టపడి వారు ముందుకు వెళ్దాం అనుకుంటే అదే కళ్యాణం, ఒక వేడుక. ఆ వేడుకని కమనీయం అంటే ఒక అనుభూతి. ఆ వేడుకని అనుభవించిన వాళ్ళకి, ఆ వేడుకలో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళకి ఒక అనుభూతి. అది నెక్స్ట్ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో వెళ్తూ ఉంటుంది. ఎన్నో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ కపుల్ ఇద్దరు ఏ విధంగా స్ట్రగుల్ అయ్యారు, ఏ విధంగా జీవితం వెళ్ళింది